కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, ఎటు చెప్పలేని పరిస్థితి అయిపోయింది మా. ఒక నార్మల్ పర్సన్ రాజకీయాలకు ఎందుకు రావట్లేదు తెలుసా? మన జనాలు డబ్బులకు అమ్ముడు పోవడం వల్ల. నిజాయితీగా ఊరికి సేవ చేద్దాం అనుకున్నా సరే 100కు 1000కి ఓట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నంత కాలం మంచి అనేది జరగదు. మంచి చేసే వాళ్ళకే దొబ్బులు ఎక్కువ పడుతుంటాయి. నిజాయితీగా ఉండే నాయకులే ఏడుస్తారు. అవసరాలకు పార్టీలు మార్చేస్తారు చూడు, వాళ్ళది మా జిందగీ అంటే. మన జనాలు కూడా వింతగా ఉన్నారు మా. మంచి చేయనోడు మనకెందుకు అంటారు, ఓట్లు అమ్ముకునే స్థాయికి మనోళ్ళే పడిపోతారు. ఆ టైంలో సింపతి గెయిన్ చేశారనుకో, గెలవని నాయకుడే ఉండడు. వాళ్ళ ఏడుపులు చూసి మనోళ్ళు ఓట్ల మీద ఓట్లు గుద్దేస్తారు. అలా జాలు చూపించి మనల్ని మనమే మోసం చేసుకుంటాం. వాళ్ళలాగా 10 మందిని మోసం చేస్తే ఎంతో అంత బాగుపడతారు. మనల్ని మనమే మోసం చేసుకుంటే అడుక్కు తింటాం. ఓటేస్తే ఎంతో అంత వస్తుందని మనం అనుకుంటాం, కానీ సీట్ ఎక్కితే ఎంత నొక్కొచ్చని వాళ్ళు అనుకుంటారు. కులం పేరు చెప్పి మన వాళ్ళకి అడ్జస్ట్ ఇచ్చేసి అని తెగ ప్రమాణాలు కూడా చేస్తారు. మన సమాజంలో క్యాస్ట్ కి క్యాష్ కి పడనోడు ఎవడు ఉండడు. నమ్మినోడిని మోసం చేయడం తప్పే, కానీ మోసం చేసేటోడిని నమ్మడం ఇంకా పెద్ద తప్పు. కేవలం సంపాదన దృష్టిలో పెట్టుకుని చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. డబ్బు కావాల్సినంత సంపాదిస్తే అది మనల్ని కాపాడుతుంది, కరెక్ట్. మనకు మించి సంపాదిస్తే దాన్ని మనం కాపాడాలి. మన జనాలకు మర్చిపోయే గుణం, క్షమించే గుణం, నిజమో కాదో అని తెలుసుకోకుండా మనకెందుకులే అని సర్దుకుపోయే గుణం, వాళ్ళు ఏం చెప్పినా నమ్మేయడం అలవాటైపోయింది. లేకుంటే మన నాయకులు చేసే తప్పులకి తప్పించుకొని బయట తిరగలుగుతారా? మనందరికీ తెలియాల్సింది ఏంటంటే రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, మనందరి సామాజిక బాధ్యత. చలో.